నాదుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు యోహాను గురించి మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు అంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించినటువంటి శిష్యుడు. అంతేకాకుండా ఎంతో ధైర్యంతోనే కడరాత్రి భోజన సమయంలో ఆయన యొక్క వక్షస్థలాన్ని ఆనుకొనేసి, ప్రభువా, నిన్ను అప్పగింపనున్నటువంటి వాడు ఎవడు అని అడిగినటువంటి వాడు. అలాంటి శిష్యుని గురించి ఈనాడు క్రీస్తు ప్రభు పేతురు అడిగినప్పుడు చెప్తూ ఉన్నాడు. ఆయన సత్యానికి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అది నీకేమి అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యానికి సాక్ష్యం ఇవ్వడం కోసమే వచ్చి ఉన్నాడు. ఏమిటో ఆ సాక్ష్యము అంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క కుమారుని మనందరికీ ప్రసాదించాడు అంటూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని తెలియపరచడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని యోహాను గారు అపోస్తల కార్యంలో సెలవిస్తూ ఉన్నారు. నా కళ్ళారా చూసినటువంటి దానిని, నా చెవులారా విన్నటువంటి దానిని, నా చేతులతో స్పృశించినటువంటి ఆయనను గురించి నేను బోధించకుండా ఉండలేను అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆయన యొక్క గ్రంథంలో ఆ క్రీస్తు ప్రభువుని గురించి స్పష్టంగా రాయడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మనం జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు ప్రభువుని స్వీకరించాం. మరి ఆ క్రీస్తు ప్రభువుని గురించి ఈ లోకంలో సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఆ సత్యం ఏమిటంటే, ఆయన మన కోసం జన్మించాడు, మన కోసం మరణించాడు, మనందరి కోసం పునరుత్థానం ఉంది, జీవాన్ని, సమృద్ధి జీవితాన్ని ఇచ్చాడు అని ప్రకటించగలుగుతూ ఉన్నాము. ఇదే సత్యం. ఆ సత్యాన్ని మనం అందరం కూడా ప్రకటించాలి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక.